శేఖర్ కమ్ల ఈజ్ అనదర్ ఆనంద్ అండ్ హ్యాపీ డేస్ లాగా. సో ఎవ్రీవేర్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసి మళ్ళీ నేను క్రాస్ రోడ్కి వెళ్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఓవర్సీస్ నుంచి నాకు తెలిసి మీడియా కూడా రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మళ్ళీ మా బ్యానర్ నుంచి. అండ్ ఫ్యామిలీస్కి యూత్కి బాగా రీచ్ అయింది సినిమా. బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. ఈజ్ ద బెస్ట్ ఫిలిం. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. సూపర్ మూవీ. వరుణ్ తేజ్ హిట్. ఎక్సలెంట్ బాగుందన్న. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. నైస్ గుడ్ మూవీ. బాగుందండి. థ్యాంక్స్ టు శేఖర్ కమ్ల. సూపర్ చాలా బాగుంది. అదే మల్లర్ని ప్రేమించడం మానేస్తారు, భానుమతిని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. డాన్స్ చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. శేఖర్ కమ్లకి చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ పడ్డా. చాలా బాగుంది. సాయిపల్లి తెలంగాణ యాక్టింగ్ మాత్రం సూపర్. స్లాంగ్ మాత్రం బాగుంది, ఒకసారి చూడొచ్చు. చాలా బాగుంది. సూపర్ బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసినట్టుంది. ఫీల్ గుడ్ మూవీ. సూపర్ బాగుంది సినిమా. బాగుంది. సూపర్ చాలా బాగుంది. సూపర్ బాగుంది. చాలా బాగుంది. సాగర్ కమ్ల డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. హీరోయిన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది. టోటల్లీ సూపర్. బాగుంది సినిమా. బాగుంది. పెద్ద బాగుందండి. చాలా బాగుంది. వరుణ్ యాక్టింగ్ బాగుంది. సాయిపల్లి యాక్టింగ్ బాగుంది. చాలా బాగుందండి. బాగుందండి సినిమా. సూపర్ story. It's a wonderful love story, and it is a very rarely we can see this kind of thing. Shekhar Kamla did a wonderful job. Hope I think it will run for a long time. So I think hats off to the sisters. Okay, thanks. Everything, particularly the village atmosphere. I think you should really. Got to be lucky to see that kind of sceneries and other things like that. టోటల్లీ ఫిదా. Very nice. Feel good movie. సాయిపల్లవి యాక్టింగ్ సూపర్ ఉందన్న. ఇక తెలంగాణ భాష మాట్లాడింది సూపర్. అసలు ఇక మనం కూడా మాట్లాడరాదు, అంత సూపర్ మాట్లాడింది. సాంగ్స్ అన్ని బాగుంది. డబ్బింగ్ అని సూపర్ తీసిర్రు. అసలు సాయిపల్లవి సూపర్ అసలు ఫిదా అవుతారు మూవీకి. వరుణ్ తేజ్ లుక్స్ చాలా. ఫిదా ఈజ్ ఏ గుడ్ మూవీ. ఈ కైండ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీలో రోజు మనం చూసేటువంటి కథ లాంటి కథ ఇది. ఈ సినిమాకి లైఫ్ లైన్ ఈజ్ అమ్మాయి హీరోయిన్ సాయి పల్లవి కోసం చూడొచ్చు. వచ్చిందే అనే ఒక సాంగ్ ఉంది, దట్ ఇస్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. ఆ సినిమా పాట ఒకటే కాదు, కొరియోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్. అండ్ తెలంగాణ స్లాంగ్ చాలా బాగా చేశారు. బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉన్న పాయింట్ కాదు, బట్ సింపుల్ కథే కానీ బాగా డీల్ చేశారు. ఐ లవ్డ్ ఇట్. అఫ్ కోర్స్ వరుణ్ నాకు అబ్బాయి కూడా నాకు పర్సనల్గా తెలిసి బాగా చేస్తాడు. సాయి పల్లవిని ఫస్ట్ టైం నేను ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇలా చూడడం, ఎక్కడో చిన్న క్యారెక్టర్ కాకుండా పూర్తిగా చేసింది. ఆ అమ్మాయి షోల్డర్ మీద నడిచిన సినిమా అన్నట్టు అనిపించింది. శేఖర్ కమ్ముల్ గారి సినిమాల్లోకి వెళ్ళి డిఫరెంట్గా ఉంది. శేఖర్ కమ్ముల్ గారి సినిమాలో ఇంత కమర్షియాలిటీ నేను చూడలేదు. అంటే కమర్షియాలిటీ అంటే ఆయన ఎక్కడ క్వాలిటీ ఎక్కడ కోల్పోయారు అనట్లేదు, ఫుల్ క్వాలిటీ తోటి చాలా పూర్తిగా ఎంజాయ్ చేసి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీశారు అనిపించింది. లవ్ స్టోరీ, ఇట్స్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు, బట్ అందమైన కథ. విజువల్లీ గుడ్, మ్యూజికల్గా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ వెరీ ప్లస్ ఫర్ దిస్. చాలా బాగుంది. అండ్ దిల్ రాజు గారికి ఖచ్చితంగా హిట్ ఇది. ఇప్పుడు ఆయనతో కూడా చెప్పాను, పెద్ద హిట్ కొడుతున్నారు సార్ అని చెప్పాను. ఆల్ ది ఫిల్మ్ ఎక్స్ట్రా ఓవరాల్గా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ సాయి పల్లవి హీరోయిన్ది ఎక్స్ట్రాడినరీ ఉంది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సాయి పల్లవి ఫస్ట్ మూవీ కదా తెలుగు, సో ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేసింది. అండ్ శేఖర్ కమ్ల డైరెక్షన్ ఆల్వేస్ వెరీ గుడ్. హ్యాపీ డేస్ నుంచి అతను చేసే ఆయన మూవీస్ అన్నీ బాగుంటాయి. స్టోరీ వైజ్ బాగుంది. ఓవరాల్ గుడ్ ఫిలిం. సాంగ్స్ బాగున్నాయి, అంటే ఎక్కువ సాంగ్స్ లేవు. లవ్ సాంగ్స్, కొన్ని రొమాంటిక్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. నాది సెకండ్ హాఫ్లో కొంచెం సాడ్ సాంగ్. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా కామెడీ ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి ఆ ఫీల్లోకి వెళ్ళిపోతాం మనం. యా ఆబ్వియస్లీ అలా లవ్ స్టోరీ వైజ్గా బాగుంది సాయి పల్లవి యాక్టింగ్. సో ఫస్ట్ మూవీ తను ఏంటో చూపించింది. సో యాక్టింగ్ వైజ్ ఫస్ట్ సాయి పల్లవి, దెన్ వరుణ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంది. మళ్ళీ క్లైమాక్స్ కూడా బాగుంది. హైలైట్స్ వచ్చేసి సాంగ్స్, సాయి పల్లవి యాక్టింగ్, తన తెలంగాణ డైలాగ్స్ చాలా బాగున్నాయి, బాగా చేసింది. సాంగ్స్ అది ఫస్ట్ సాంగ్ ఒకటి, వచ్చిందే సాంగ్ ఒకటి, ఏ పిల్లగాడ సాంగ్ ఒకటి బాగుంది.
కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీయే, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా ఉంది కొంచెం వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అవన్నీ. సాయి పల్లవి, వరుణ్ తేజ్ కూడా బాగానే చేస్తారు కానీ మెయిన్ అంతా సాయి పల్లవి మీద ఉంది ఎక్కువ. డైరెక్షన్ బాగుంది, స్టోరీ ఎక్కువ లేదు, డైరెక్షన్తో సినిమా నిలబెట్టాడు. వింటేజ్ శేఖర్ కమ్లా మూవీ చెప్పచ్చు. మంచి మాన్సూన్లో మంచి ఫీల్ గుడ్ మూవీ, ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. స్టీల్ ద షో మాత్రం సాయి పల్లవి అండ్ శక్తి గారి మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో మన తెలంగాణ లొకేషన్స్ని నెక్స్ట్ యూఎస్లో ఉన్న లొకేషన్స్ని బాగా కవర్ చేశారు. ఆ జర్నీ బాగుందన్నమాట. ఇక్కడ తెలంగాణ నుంచి యూఎస్ వెళ్ళడం మళ్ళీ రిటర్న్, అదంతా ఒక ఫ్లో చాలా బాగుంది. మంచి స్టోరీ ఉన్న స్క్రిప్టింగ్, మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీ. వింటేజ్ శేఖర్ కమ్లా ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. బాగుంది భయ్య మూవీ. ఈ దిల్ రాజు గారికి మొన్న డీజేతో వచ్చిన ఫ్లాప్ అన్ని కలెక్షన్స్ అన్నీ దీంతో కొట్టేస్తాడు పక్కా. అది సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, మూవీ అంతా ఒక స్మైల్తో చూస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. స్మైల్ మాత్రం పోదు. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుందండి సినిమా. వరుణ్ తేజ్ చాలా బాగా చేశారు, సూపర్. మా అన్నవరకు కూడా నచ్చింది, చాలా బాగుంది. మా సాయి పల్లవి సూపర్. శేఖర్ కమ్లా గారు మళ్ళీ బ్యాక్. బాగుంది. బాగుందండి, బాగుంది 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 బాగుంది, చాలా బాగుంది. సూపర్. మస్తు ఉంది. మా వాడైతే హీరోయిన్ క్యారెక్టర్ చూసి ఆమె లాంటి అమ్మాయి కావాలని మా సెకండ్ హాఫ్ నుంచి చంపుతున్నాడు. సినిమా అయితే అదిరిపోయింది, ఫిదా అయిపోతారు. శేఖర్ కమ్లా మళ్ళీ వచ్చాడు, సాంగ్స్ అదిరిపోయినాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాయి పల్లవి ఇంక అసలు చెప్పక్కల్లా, మల్లర్ ఎరగదీసింది అసలు. వరుణ్ డిఫరెంట్ యాక్టింగ్, ఎమోషనల్ బాగా క్యారీ చేశాడు. మావాడైతే ఫిదా అయిపోయాడు అసలు. ఇద్దరు అంటే కొంచెం సాయి పల్లవి డామినేట్ చేసినట్టుగా అనిపించింది, కానీ ఎక్సలెంట్గా చేశాడు. కామెడీ తక్కువగా ఉంటుంది, అసలు తెలీదు సినిమా అట్లా స్మూత్గా మూవ్ అయిపోద్ది. సోదరా మామూలు చెప్పను, అమ్మాయి క్యారెక్టర్ చేసిన కానీ మనం చెప్పకూడదు. సినిమా ఫిదా, తెలంగాణ వర్షన్ అన్నమాట. ఫిదా అంతే ఎరగదీసింది. ఖుషి తెలంగాణ వర్షన్ చాలా బాగుంది. శేఖర్ కమ్లా, సాయి పల్లవి, వరుణ్ తేజ్, ఇట్స్ గుడ్, ఆసమ్, సూపర్ హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ టైప్ పిక్చర్, చాలా బాగున్నాడు. అమ్మాయి సూపర్, సాంగ్ అయితే చాలా బాగుంది. అమ్మాయి ఆ సాంగ్తోనే సినిమా హైలైట్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.